రాణిస్తారు. మరొకరు నిర్మాణ రంగంలో ప్రతిభ చూపితే మరొకరు కావలసిన మౌలిక అవసరాలకి తయారీ చేతి వృత్తులతో ఉంటారనమాట. కాబట్టి చేయి చేయి కలిపితేనే సంఘం, సమాజం. అలా చేయి చేయి కలిపి ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలనేది ఇవాళ అందరూ కలిస్తేనే ఈ యొక్క సమాజం ముందుకు నడుస్తుంది అనేది అభిప్రాయం అనమాట. మనిషి చుట్టూ కుటుంబ రక్షణ ఉంటుంది. అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతాయి. సహాయ సహకారాలు అందించే మిత్రులు ఉంటారు. అందరూ కలిసినప్పుడే ఆనందం, జీవితానికి సంపూర్ణత. వేరెవ్వరూ అభిరుచులు అసమానతలు ఎన్ని ఉన్నా అసమానతలు ఎన్ని ఉన్నా మానవులందరికీ ముక్తి మార్గం ఒక్కటే. భగవంతుణ్ణి ధ్యానించి ఆరాధించడం అనే ఏకైక సూత్రంతోనే మానవ జన్మకు సాఫల్యం చేకూరుతుంది. చూసారండి, ఎక్కడికి వెళ్ళినా కానీ భగవత్ ఆరాధనతోనే మన మానవ జీవితం యొక్క మనుగడ కొనసాగుతుందంట. భగవత్ ఆరాధన లేకుండా, ఒకవేళ భగవంతుడిని ఆరాధించుకోకుండా నువ్వు చేయొచ్చు, కానీ నువ్వు చేసే పని ఉంటుంది చూసావా, నువ్వు ఆ పనిని ప్రేమించకపోతే ఆ పని ముందుకెళ్ళదు. పనియే దైవం. నువ్వు ఏ పనినైతే ప్రేమగా చేస్తావో ఆ పనియే నీకు దైవం. దైవంతో సమానమైన పని మన మనుగడని నడిపిస్తుంది. పనిలో దేవుడు ఎక్కడున్నాడు అంటే మనం మనస్ఫూర్తిగా చేసే పనిలో దేవుడు ఉంటాడు. మనసెరిగి చేసే పనిలో దేవుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడు లేకోకుండా మనం ఎక్కడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేమనేది ఈ యొక్క అంశం యొక్క సారాంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవత్ ఆరాధనతోనే మనం అనుకున్న మార్గాన్ని చేరుకోవచ్చు. భగవంతుడిని ధ్యానించటం, ఆరాధించటం అనే ఏకైక సూత్రంతోనే మానవ జన్మ సాఫల్యం అవుతుంది. సర్వాంతర్యామి భగవంతుడొక్కడే. భక్తుల స్థాయిని అనుసరించి భగవంతుడి స్థాయి మారదు. మన భక్తుల్లో స్థాయిలు ఉండొచ్చు, కానీ భగవంతుడికి స్థాయిలు అనేది ఉండవు. కాబట్టి మనం మన స్థాయిని బట్టి భగవంతుడు ఎప్పుడూ ఉండడు. మన స్థాయి వేరు. భగవంతుడు ఎప్పుడూ ఒక మార్గంలోనే, ఒక మాటతోనే, ఒక నిర్దేశంతోనే ఉంటాడు. మనం మాత్రం రకరకాల నిర్దేశాలతో, రకరకాల మాటలతో, రకరకాల ఆలోచనలతో ఉంటాం. కానీ భగవంతుడు ఎప్పుడూ అలా ఉండడు. కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా, ఏ పదవిని అలంకరించినా అందరూ ధర్మపదంలోనే జీవనం కొనసాగించాలి. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఏం చేస్తున్నా సరే ధర్మాన్ని అనుసరించి ధర్మపదంలో నడువు. ఇదొక్కటే మార్గం. నువ్వు ధర్మపదంలో నడవకపోతే నీ నడకతో పాటు సమాజం నడక మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. నువ్వు పాడైతే నీ కుటుంబం పాడవుతుంది. నీ కుటుంబం పాడైతే నీ ఊరిలో కొంతమంది పాడవుతారు. అలా ఊరు మొత్తానికే వినాశనం అవుతుంది. కాబట్టి మనం అనేవాళ్ళం ధర్మ మార్గంలో నడవటం ద్వారా మంచి నడవడిక ఏర్పడి సమాజం అంతా బాగుపడుతుంది. దానికి భగవంతుడు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పదవిని అలంకరించినా అందరూ ధర్మపదంలో జీవనం కొనసాగించాలన్నాడు. సత్యాన్నే పలకమన్నాడు. సత్యాన్నే పలుకు. ఎటువంటి సందర్భంలో అయినా సత్యాన్ని విడవకు, సత్యాన్నే పలుకు. అహింసా మార్గాన్నే ఎంచుకోవాలి. హింసా మార్గం మన ప్రవృత్తి కాకూడదు. అహింసా మార్గంలో నడిస్తే ఈవేళ కాకపోతే రేపైనా మన జీవన సాఫల్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంతటి మేధావి అయినా ధర్మం తప్పితే, ధర్మం తప్పితే భగవంతుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే. భగవంతుడి ఆగ్రహానికి పాత్రుడు కాలేడు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కాబట్టి ఏం చూస్తున్నాం? కాబట్టి మనం ధర్మ మార్గంలోనే నడవాలి అనేది
ఈ యొక్క అంశం యొక్క సారాంశం.